Hello guys, welcome to Talkies Today channel. గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం ఒక మంచి క్రేజ్ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేసాం. ఈ సాటర్డే ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది 'కుక్కు విద్యార్థి రత్నాలు' సీజన్ 2. ఎందుకంటే మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ గా ఈ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది. ముఖ్యంగా మన కళ్యాణ్ పడాల అలాగే తనూజ పుట్టస్వామి స్పెషల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో ప్రదీప్ కి తనూజకి మధ్య జరిగిన ఆ ఎమోషనల్ మూమెంట్, అట్లాగే కళ్యాణ్ కి రోహిణికి మధ్యలో జరిగిన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, ఫన్నీ మూమెంట్స్, అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో కొంచెం క్లియర్ గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, వీడియోని హైప్ కనిపిస్తే హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఎపిసోడ్ విషయానికొస్తే మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది కళ్యాణ్, రోహిణి ఫన్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. సో రోహిణి, కళ్యాణ్ కాంబో అనేది నెక్స్ట్ లెవెల్‌లో అయితే వర్కౌట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. కొంతమంది రోహిణి కామెడీ కొంచెం ఓవర్ అవుతుంది అని మాట్లాడినప్పటికీ కూడా రోహిణి కామెడీ వల్ల కళ్యాణ్ కూడా స్క్రీన్ ప్లేస్ ఎక్కువైతే వస్తుంది. సో కళ్యాణ్ కూడా కెమెరా ఫేసింగ్ ఎక్కువగా రావాలంటే రోహిణి, కళ్యాణ్ కాంబో ఉండడం ఖచ్చితంగా జరగాలి అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల కళ్యాణ్ ఎక్కువసేపు కెమెరా ముందు కనిపిస్తున్నాడు. ఎక్కువ సార్లు కొన్ని సార్లు సైలెంట్ అయిపోతున్నాడు. దానివల్ల వేరే వాళ్ళు ఎక్కువ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. సో కళ్యాణ్ కూడా ఎక్కువసేపు మన షోలో కనిపించాలంటే కళ్యాణ్‌కి కాంబోగా ఎవరో ఒకళ్ళు ఉండాలి. సో జోడీగా రోహిణి వచ్చినప్పుడు వాళ్ళ కామెడీ కంటెంట్ అయితే అదిరిపోతుంది. కళ్యాణ్ కూడా ఈ కామెడీని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నాడు. ఇదంతా హెల్తీ కామెడీ కోసమే అని మనం కూడా గుర్తించాలి. సో రీసెంట్‌గా కళ్యాణ్ మీద జరిగిన నెగటివిటీ గుర్తుంది కదా! సో కళ్యాణ్ ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్నారని, బిగ్ బాస్ విన్నర్ అయ్యాడని, అట్లాగే కళ్యాణే ఈ షోలో తనను తీసుకోమని తను వెళ్లి అడిగాడని, సో మిగతా కంటెస్టెంట్స్ తను విన్నర్ లాగా ఒక ఈగోని చూపిస్తున్నాడని, అంతేకాకుండా తన మీద జోకులేస్తే డిలీట్ చేపిస్తున్నాడని, ఇలాంటి నెగెటివ్ ప్రచారాలైతే స్టార్ట్ చేశారు. సో అలాంటిదేం ఉండదు. మీరిప్పుడు ఈ రోహిణి, కళ్యాణ్ కామెడీ చూస్తున్నారు కదా! ఏ రేంజ్‌లో వర్కౌట్ అవుతుందో. సో కళ్యాణ్ కూడా దాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నాడు. సో కళ్యాణ్ ఎప్పుడు అలాంటి పర్సన్ కాదు. కళ్యాణ్ చాలా మంచి పర్సను. సో తను ఇలాంటివి అసలు ఎప్పటికీ చేయడు. తనకి ఈగో ఏముండదు. ఇంతమంది ఇన్ని రకాలుగా నెగటివిటీ చేస్తున్నా కూడా ఆ మనిషి అలాగే నిలబడ్డాడు. మంచి గ్రేట్ పర్సన్ అనే చెప్పొచ్చు. సో ఆ ఓర్పు, ఆ స్పోర్టివ్‌నెస్ ఉంది కాబట్టి కళ్యాణ్ ఈ రేంజ్‌కైతే వచ్చాడు. సో ఇంకా మిగతా చూసుకున్నట్టయితే మన 'హరి' రాసిన రైమింగ్ డైలాగ్స్ కూడా షోలో బాగా వర్కౌట్ అవుతున్నాయి. చాలా నేచురల్ కామెడీ అయితే జనరేట్ చేస్తుంది. 'హరి' విషయానికొస్తే 'హరి' ఇప్పుడు కంటిన్యూయస్‌గా 'స్టార్ మా' షూటింగ్స్‌లోను అట్లాగే అన్ని షోస్‌లోను కనిపిస్తున్నాడు కదా! 'బిగ్ బాస్' సీజన్ 10కి కూడా అతను 100% వచ్చే అవకాశం అయితే ఉంది. అతను మా టీవీలో వచ్చే చాలా షోస్‌కి కంటెంట్ రైటర్‌గా వర్క్ చేస్తున్నాడు. అంతేకాకుండా 'బిగ్ బాస్' షోస్‌లో వచ్చే టాస్క్‌లు కూడా అతను కొన్ని కంటెంట్ రైటింగ్స్ అయితే చేస్తాడు. సో అతను ఈసారి సీజన్ 10కి అయితే కనిపించే అవకాశం అయితే ఉంది. ఇంకా ఎవరెవరు కనిపించబోతున్నారు అనేది 'బిగ్ బాస్' సీజన్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్డేట్ చేస్తాను. ఇక తనూజ విషయానికొస్తే తనూజకి, యాంకర్ ప్రదీప్‌కి మధ్యలో చాలా మంచి ఎమోషనల్ మూమెంట్స్ అయితే జరిగినాయి. సో ఇది మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కారణంగా చాలా మంది కంటెస్టెంట్స్ పేరెంట్స్ అయితే సాటర్‌డే అండ్ సండే ఎపిసోడ్స్‌లో ఎంటర్ అవుతారు. సో చాలా మంచి బాండింగ్ మూమెంట్స్, మెమోరీస్, అట్లాగే మంచి ఎమోషనల్ మూమెంట్స్ ఈ 2 ఎపిసోడ్స్‌లో అయితే ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ కామెడీ షో కామెడీతో రన్ అయింది. ఇప్పుడు కొంచెం ఎమోషనల్ వేకి అయితే దారి తీసుకుంటుంది. ఇంకా సాటర్‌డే ఎపిసోడ్ చూసుకున్నట్టయితే షోలో తనూజకి ప్రదీప్ ఒక తల్లిలా కేర్ తీసుకోవడం అనేది అందరిని ఆకట్టుకుంటుంది. నిజానికి తనూజకి అట్లాగే యాంకర్ ప్రదీప్‌కి చాలా సంవత్సరాల ఫ్రెండ్‌షిప్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వీరిద్దరికీ జీ తెలుగు టైం నుండే మంచి పరిచయం అయితే ఉంది. తనూజ ఇండస్ట్రీలో సంపాదించుకున్న రెస్పెక్ట్ అలాంటిది. ఆమె తన పని తను చేసుకొని పోయే పద్ధతి వల్లే అందరూ ఆమెకి ఇట్లాగా స్పెషల్ ట్రీట్‌మెంట్ అయితే ఇస్తారు. సో ఇంతకుముందు తనూజ చాలా డాన్స్ షోస్‌లో, కుకింగ్ షోస్‌లో పార్టిసిపేట్ అయితే చేసింది. ఆ టైంలో కూడా యాంకర్ ప్రదీప్ యాంకర్‌గా ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య మంచి పరిచయం అయితే ఏర్పడింది. సో అది మంచి ఫ్రెండ్‌షిప్‌గా కూడా మూవ్ అవుతూ వస్తుంది. సో ఫైనల్‌గా 'కుక్కు విత్ జాతిరత్నాల్లో' మంచి మెమోరీస్ అట్లాగే ఎమోషనల్ మూమెంట్స్ అయితే యాడ్ అయినాయి ఇక్కడ కూడా. సో ఇది మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి సాటర్‌డే అండ్ సండే చాలా ఎమోషనల్‌గా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ అందరి మదర్స్ షోకి రావడం అనేది ఒక ముఖ్య విశేషంగా చెప్పొచ్చు. ముఖ్యంగా డీమన్ వాళ్ళ మదర్ రావడం, ఆమె కళ్ళలో ఆనందం చూడడం చాలా బావుంటుంది. ఎందుకంటే డీమన్ ఫాదర్ రీసెంట్‌గా చనిపోయారు కదా! సో వాళ్ళకిది డేమన్‌కి అట్లాగే వాళ్ళ మదర్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇక అవినాష్ చెప్పిన డైలాగ్ మనం ప్రోమోలో చూసాం కదా! మదర్స్ ఛార్జింగ్ 90% ఉన్నా కూడా ఊరుకోరు అనే డైలాగ్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇవి సాటర్‌డే అండ్ సండే స్పెషల్ ఎపిసోడ్స్. సో తనుజ అండ్ కళ్యాణ్ లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే తనుజ కొంతమంది పెద్ద సెలబ్రిటీస్‌తో కలిపి ఒక వెబ్ సీరీస్ చేస్తుందని ఒక రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. నిజానికి అమెజాన్ ప్రైమ్ కోసం ఆ వెబ్ సీరీస్ చేస్తున్నట్టు, అందుట్లో పవన్ సాయి కూడా ఉన్నాడనేది కేవలం రూమర్ మాత్రమే. సో తనుజ ఇప్పటి వరకు ఎలాంటి వెబ్ సీరీస్ సైన్ చేయలేదు. ఇది జస్ట్ రూమర్ మాత్రమే. అలాగే కళ్యాణ్, తనుజ కలిసి కూడా ఒక వెబ్ సీరీస్ చేస్తున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సో నిజంగా వాళ్ళు ఎలాంటి వెబ్ సీరీస్ కలిసి చేయడం లేదు. సో ఇది చాలా వరకు చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. అఫీషియల్ న్యూస్ వచ్చినప్పుడు లేదా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ఇప్పటి వరకైతే కళ్యాణ్ గాని, తనుజ గాని ఎలాంటి వెబ్ సీరీస్ సైన్ చేయలేదు. తనూజ ప్రస్తుతం 'హఠ' అనే ఒక థ్రిల్లర్ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తుంది. అది షూటింగ్ నడుస్తుంది. తనూజ పుట్టినరోజున కూడా ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు.
కళ్యాణ్ ఒక మ్యూజిక్ వీడియో చేశాడు. ఒక వెబ్ సీరీస్ స్టోరీ అట్లాగే ఒక సినిమా స్టోరీ వింటున్నాడు. కానీ అఫీషియల్‌గా ఏది సైన్ చేయలేదు. సో, అఫీషియల్‌గా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వెబ్ సీరీస్ డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను వీడియో చేసి ఖచ్చితంగా. సో, కళ్యాణ్, తనుజ కలిసి కనిపించడానికి ఇంకా చాలా టైం ఉంది. సో, వాళ్ళు ప్రస్తుతం 'కుకు విత్ జాతిరత్నాలు' అయితే చేస్తున్నారు. దీని తర్వాత 'ది రోడీ' షోలో కనిపిస్తారు. ఆ తర్వాత 'ది అగ్నిపరీక్ష' సీజన్ 2లో కళ్యాణ్ కనిపిస్తాడు. సో, ఇవి కాకుండా కళ్యాణ్, తనుజ బయట కొన్ని ఈవెంట్స్‌లో కనిపించబోతున్నారు అప్‌కమింగ్. ఒక స్పెషల్ ఫ్యాన్స్ మీట్ కూడా ఉండబోతుంది. సో, అవన్నీ ఎప్పుడు జరుగుతాయనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌డేట్ చేస్తాను. సో, ఇది గైస్ ఇవాల్టి లేటెస్ట్ అప్‌డేట్స్. మీకు 'రోహిణి కళ్యాణ్' కామెడీ ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చుతుందా లేదా? కింద మీ అభిప్రాయాన్ని అయితే మాతో షేర్ చేసుకోండి. అట్లాగే 'తనుజ, ప్రదీప్' బాండింగ్ ఎలా ఉందో దాని గురించి కూడా మీ అభిప్రాయాన్ని అయితే మాతో షేర్ చేసుకోండి. ఇక కళ్యాణ్, తనుజ కలిసి వెబ్ సీరీస్‌లో కనిపిస్తే మీకెలా అనిపిస్తది? అసలు కలిసి చేయాలని మీరు అనుకుంటున్నారా లేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మన టాకీ స్టోరీ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, తనుజ అని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ మంచి ఒక అప్‌డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.